ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే. ప్రభు ఇక్కడ మనకందరికి ఇచ్చేటువంటి వాగ్దానం ఇది. మానవ దశలో అత్యంత దయానీయమైనటువంటి దశ ముదిమి. మనము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల సంరక్షణలో మనల్ని పెంచి పోషించెదరు. మనము యవనస్తులమైన తరువాత మనము ఈ లోకములో మన ఇష్టానుసారముగా జీవిస్తాం. మనము కుటుంబ నాయకులముగా ఉన్నప్పుడు మన కుటుంబమును మనం సంరక్షించేటువంటి మనుషులుగా ఉంటాం. అయితే ముదిమి ప్రాయము వచ్చినప్పుడు మనము ఇతరుల మీద ఆధారపడవలసిన పరిస్థితి వస్తుంది. శరీరములో బలము ఉడిగిన తరువాత మనము కష్టపడి బ్రతకలేము. మనము ఇతరుల మీద ఆధారపడి జీవించవలసిన పరిస్థితి మనకు కలుగుతుంది. అప్పుడు మనము ఎన్నో అవమానములకును అవహేళనలకు గురి కావలసిన పరిస్థితి అందరి జీవితంలో కాకపోయినా కొందరి జీవితంలో ఇలాంటి పరిస్థితి కలుగుతుంది. కొందరికి అన్నీ ఉన్న వారిని పరామర్శించే వ్యక్తులు లేనప్పుడు వారెంతో బాధను ఎదుర్కొంటూ ఉంటారు. ఎంతో ధనవంతుడైనటువంటి ఒక జ్యువెలరీ షాప్ యజమాని తన జీవితంలో ఆయన బంగారు సామ్రాజ్యంలో ఎన్నో ఎత్తుకు ఎదిగినటువంటి వాడు. అయితే ఆయన భార్య ముదిమి దశలో తమకు సంరక్షణ లేదని ఒక ప్రాంతమునకు వెళ్ళి అక్కడ వారు ఆత్మహత్య చేసుకొని చనిపోయినారు అని వార్తల్లో చూశారు. అయితే అలాంటి పరిస్థితి మనుషుడు ఎదుర్కొనేటప్పుడు ఎంత బ్రతికిన వాడిని ఈ ముదిములో నాకు కష్టం ఎందుకు అని అనుకుంటున్నా. కృపగలిగిన దేవుడు, జీవాధిపతి, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు అంటున్నాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని అంటున్నాడు. ముదిమి ప్రాయము నీకు వచ్చినప్పుడు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నీకు సంరక్షకుడను నేనే, నిన్ను ఆదరించువాడను నేనే అని అంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ముదిమి ప్రాయంలో ప్రవేశించారా? భయపడకండి. మీరు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. మీరు ఆశ్రయించినటువంటి వాడు ఉన్నతమైన దేవుడు. ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన నిన్ను సంరక్షించేటువంటి వాడు కనుక ఆయన నీకు ఈ వాగ్దానమును చేస్తున్నాడు. ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను, నేనే నిన్ను సంరక్షించుతాను, నీకు తోడుగా ఉంటానని చెప్పుచున్నటువంటి వాడు ఆయన. దేవుని వాక్యమును మనం చూసినప్పుడు అబ్రహాము తన ముదిమి ప్రాయము వరకు బలము శక్తి కలిగినటువంటి వాడుగా జీవించాడు. అతని కుమారుడైన ఇస్సాకు అలాగనే జీవించాడు. మోషేని గురించి దేవుని వాక్యమును మనం చదివినప్పుడు మోషే యొక్క చూపు మందగిల్లలేదు, అతని బలము తగ్గిపోలేదని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. గొప్ప దేవుడు మిమ్మల్ని ఆదరించగలిగిన వాడు. మీ విశ్వాసము మీరు కన్న పిల్లల మీద కంటే, మీరు నమ్ముకున్న మనుషుల మీద కంటే, మీరు సంపాదించిన ధనము మీద కంటే దేవుని మీద నమ్మకం కలిగిన వారై జీవించండి. ముదిమి వచ్చు వరకు మిమ్మలను సంరక్షించి పోషించి ఎత్తుకొని దేవుడు ఆయన. ఈ ఉదయకాలం ప్రభుకి మిమ్మల్ని మీరు సమర్పించుకోనండి. నాతో కూడా ప్రార్థన లేఖించు. గనుడా, పరిశుద్ధుడా, నీ బిడ్డలని దయలస్సు అప్పగిస్తున్నాను. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడని నేనేం చెప్పిన నీ వాగ్దానం నీ బిడ్డలైన మా పెద్దల పట్ల నెరవేర్చి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.